లడక్ లో ఏం జరుగుతుందో మీకు తెలియకపోతే ఈ దృశ్యాలు గాజా నుంచి లేదా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చినవనుకోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఇవి మన దేశంలోని చాలా శాంతియుతమైన ప్రాంతం లడక్ నుండి వస్తున్నాయి. అక్కడ ప్రజలు చాలా ప్రశాంతంగా స్నేహపూర్వకంగా ఉంటారు. ఇంతకాలం లేని హింస ఎందుకు మొదలైంది? సోనం వాంగ్చుక్ ఎవరు? ఆయన డిమాండ్స్ వెనుక నిజంగా దేశ కుట్ర ఉందా లేదా స్థానిక ప్రజల 6 ఏళ్ల శాంతియుత నిరసనను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడమే ఈ విధ్వంసానికి కారణమా? లడక్ ను ఎప్పుడు శాంతియుత ప్రాంతంగానే చూసాం, కానీ ఇటీవల లేహ్ ప్రాంతంలో దాదాపు 5,000 మంది యువకులు స్థానిక ప్రజలు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. ఈ నిరసన హింసాత్మకంగా మారి ప్రభుత్వ ఆస్తులు, పోలీసు వాహనాలు, చివరికి బీజేపీ ఆఫీస్ ను కూడా తగలపెట్టారు. ఈ ఘర్షణలో 4 నుంచి 7 మరణించారని వార్తలు వస్తున్నాయి. దాదాపు 50 మంది పైగా గాయపడ్డారు. సాధారణంగా హింసకు దూరంగా ఉండే లడక్ ప్రజలు ఇంత సహనం కోల్పోవడానికి దీని వెనక కుట్ర ఉందా లేదా ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్లానింగ్ తో కష్టపడి 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 ని తొలగించారు. ఈ ఆర్టికల్ 370 ఎందుకు తొలగించారో తెలుసా? ఎందుకంటే ఈ జమ్మూ కాశ్మీర్ మొత్తం ఉగ్రవాదులకి హబ్ గా మారింది. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ కి ఒక సెపరేట్ రాజ్యాంగం, సెపరేట్ ప్లాన్, సెపరేట్ చట్టాలు ఉండేవి. కేంద్ర ప్రభుత్వం పవర్స్ అక్కడ ఏవి పనిచేసేవి కాదు. ఆర్టికల్ 370 ని ఉపయోగించి జమ్మూ కాశ్మీర్ ని రూల్ చేసిన ముస్లిం లీడర్లు మిగతా ఇండియాతో సంబంధం లేకుండా తమకు ఇష్టం వచ్చినట్లుగా ఏళ్ల తరబడి రూల్ చేశారు. అందుకే ఈ ప్రాంతం మొత్తం ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 ని తొలగించింది. తొలగించిన జమ్మూ కాశ్మీర్ మరియు లడక్ ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చాయి. జమ్మూ కాశ్మీర్ కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, కానీ లడక్ కి లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదు. ఈ ప్రాంతాన్ని డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ను అపాయింట్ చేసి రూల్ చేస్తుంది. ఆర్టికల్ 370 ని తొలగించి లడక్ ప్రాంతాన్ని యూనియన్ టెరిటరీ చేసినప్పుడు అక్కడ ప్రజలు ఎంతో సంబరపడి దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ కాలక్రమేణా వారి ఆనందం ఆవిరైపోయింది. లడక్ కు అసెంబ్లీ లేదు. ఈ ప్రాంతం మొత్తం గవర్నర్ ద్వారా కేంద్రం నేరుగా పాలించడం వల్ల తమ జీవన విధానం, సంస్కృతి, భూమికి ముప్పు ఉంటుందని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. ఈ భయాన్ని అవకాశంగా తీసుకొని నిరసనను నడిపిస్తున్నారు సోన్ వాంగ్చుక్. చాలా మందికి సోన్ వాంగ్చుక్ అంటే బాలీవుడ్ సినిమా 3 Idiots లోని ఫున్సుక్ వాంగ్డు పాత్రకు ప్రేరణ. ఇతను లడక్ లో పర్యావరణవేత్తగా, విద్యావేత్తగా పేరున్న వ్యక్తి. గత 6 ఏళ్లుగా ఇతను శాంతియుతంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ప్రస్తుత నిరసనలకు దారితీసిన 4 ముఖ్యమైన డిమాండ్లు ఇవే. లడక్ కు రాష్ట్ర హోదా, కేంద్ర పాలన కాకుండా పూర్తిగా రాష్ట్రంగా గుర్తించాలి. 6th షెడ్యూల్, ఇది వారి భూమి, సంస్కృతి, వనరులపై ప్రత్యేక అధికారాలు ఇస్తుంది. లడక్ జనాభాలో 97% గిరిజనులే ఉన్నారు. సెపరేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడానికి ప్రత్యేక నియామక వ్యవస్థ కావాలి. పార్లమెంట్ ప్రాతినిధ్యం పెంచడం. లడక్ లో ఒక సీటు బదులు కనీసం 2 పార్లమెంట్ సీట్లు కావాలని ఈ డిమాండ్ లో ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఈ 4 డిమాండ్లలో చివరి 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు పార్లమెంట్ సీట్ల పెంపు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. కానీ మొదటి 2 డిమాండ్లైన రాష్ట్ర హోదా మరియు 6th షెడ్యూల్ ను మాత్రం తిరస్కరించింది. కేంద్రం ఈ డిమాండ్లను తిరస్కరించడానికి 2 ప్రధాన కారణాలు చెబుతుంది. భద్రత, సెక్యూరిటీ కన్సర్న్. లడక్ అనేది చైనా మరియు పాకిస్తాన్ల సరిహద్దులో ఉన్న అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇలాంటి చోట పూర్తి అధికారం స్థానిక నాయకుల చేతిలోకి వెళ్తే రక్షణకు సంబంధించిన కీలక నిర్ణయాలు, నిర్మాణాలపై వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు. ఇది దేశ భద్రతకు ముప్పు. సెకండ్ వన్, ఆర్థిక భారం, ఫినాన్షియల్ బర్డెన్. లడక్ జనాభా కేవలం 3 లక్షలు మాత్రమే. ఇంత తక్కువ జనాభాకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే అక్కడ గవర్నమెంట్ నడపడానికి అయ్యే ఖర్చు రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం కంటే చాలా ఎక్కువ ఉంటుంది. లడక్ బార్డర్ లోనే చైనా ఉంది. చైనా మన బోర్డర్ కి అవతల అడ్వాన్స్ విలేజ్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఆర్మీ పర్మనెంట్ గా ఉండేలా ఫెసిలిటీస్, స్ట్రక్చర్ లను ఏర్పాటు చేస్తుంది. పెద్ద పెద్ద హైవేలు కూడా కడుతుంది. ఈ చైనాను మనం ఎదుర్కోవాలంటే మనం కూడా లడక్ ఏరియాలో వేగంగా డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేయాలంటే ప్రైవేట్ కంపెనీని, ప్రైవేట్ వ్యక్తుల్ని ఈ ప్రాంతంలోకి ఆకర్షించాలి. ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టేలా చేయాలి. అయితే ఇలాంటివి ఏవి కూడా మన బార్డర్ ఏరియాలో జరగకుండా ఉండేందుకే 6th షెడ్యూల్ ని సోనం డిమాండ్ చేస్తున్నాడు అనేది చాలా మంది క్రిటిక్స్ చెప్పే మాట. న్యూక్లియర్ బేస్ లాంటి రక్షణ సంబంధిత నిర్మాణాలను కూడా ఇతను పర్యావరణం పేరుతో ఫ్యూచర్ లో అడ్డుకునే అవకాశం ఉంది. అప్పుడు మేజర్ గా బెనిఫిట్ అయ్యేది చైనా. అందుకే ఇతన్ని చాలా మంది చైనా ఏజెంట్ లేదా అమెరికాకు చెందిన CIA ఏజెంట్ అని చెప్తూ ఉంటారు. ఇతను ప్రతిసారి దేశం ఏదైనా సెన్సిటివ్ ఇష్యూలో ఉన్నప్పుడే నిరసనకు వస్తాడు. నిజానికి హింస తర్వాత వచ్చిన మీడియా కథనాలలో 2 పూర్తిగా విభిన్న కథనాలు ఉన్నాయి. కొంతమంది సోనం వాంగ్చుక్ చైనా ఏజెంట్ లేదా CIA
ఏజెంట్ గా ముద్ర వేస్తున్నారు. ఇతను బంగ్లాదేశ్ లోని ఇండియా వ్యతిరేక శక్తులతో సంబంధాలు కలిగి ఉన్నాడని, దేశ భద్రతను దెబ్బతీయడానికే ఈ నిరసనను రెచ్చగొడుతున్నాడని ఆరోపిస్తున్నారు. చైనా సరిహద్దుల్లో అభివృద్ధిని అడ్డుకోవడమే ఇతని ప్రధాన ఉద్దేశం అని అంటున్నారు. రెండవ కథనం ప్రకారం ఈ ఆరోపణలన్నీ ప్రభుత్వ ప్రచార యంత్రం సృష్టించినవే. 6 ఏళ్లుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న ప్రజలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. చర్చల విషయంలో అహంకారపూరితమైన వైఖరి చూపించింది. ఈ విమర్శనే ప్రజల్లో కోపాన్ని పెంచింది. లడక్ ప్రజల దృష్టిలో 6th షెడ్యూల్ ఎందుకు ముఖ్యం? వారు తమ భూమిని, అడవులను, గడ్డి మైదానాలను కేంద్రం తరపున వచ్చే పెద్ద పారిశ్రామికవేత్తలు, సోలార్ ప్రాజెక్టుల నుండి రక్షించుకోవాలని కోరుకుంటున్నారు. గిరిజనుల భూమిని కాపాడే హక్కు ఈ షెడ్యూల్ ఇస్తుంది. బయటి శక్తులు తమ వనరులను ఆక్రమించకుండా తమ సంస్కృతిని కాపాడుకోవడమే వారి డిమాండ్లలో ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం లడక్ లో జరుగుతున్నది కేవలం డిమాండ్ల పోరాటం కాదు. ఇది సరిహద్దు భద్రత మరియు స్థానిక ప్రజల స్వయం ప్రతిపత్తి మధ్య జరిగిన పోరాటం. ప్రభుత్వం తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి నిరసనకారులను దేశద్రోహులుగా ముద్ర వేస్తుందని ఆరోపణ ఉంది. అదే సమయంలో దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదనే కేంద్ర వాదన కూడా చాలా బలంగా ఉంది. నిరసన హింసాత్మకంగా మారితే అది ఏ సమస్యకు పరిష్కారం కాదు. కానీ యువతను రెచ్చగొట్టి వాళ్ళు ఇరుక్కుపోయాక లీడర్లు చేతులు దులుపుకోవడం సరికాదు. అందుకే యువత తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రెచ్చగొట్టే శక్తులకు దూరంగా ఉండాలి. ఈ మొత్తం సంఘటన గురించి మీరేమనుకున్నారు? లడక్ డిమాండ్లను నెరవేర్చడం దేశ భద్రతకు ప్రమాదమా, లేదా ఇది కేవలం ప్రజల గొంతును అణిచివేసే ప్రయత్నమా?